కొడుకు ఈ పాటకి ప్లాన్ అమలు చేస్తుంటాడు. ఇంకొద్దిసేపటికి కేవ్ అని కేక వినపడుతుంది. అవును. విజయ్ ఫోన్ చేశాడేంటి? ఇంట్లోనే ఉండి ఫోన్ చేయడం ఎందుకు? తనే డైరెక్ట్ గా రావచ్చు కదా. చెప్పు విజయ్. ఇదిగో అక్క, నువ్వు ఒకసారి కిందికి రా. ఎందుకు విజయ్? ప్లాన్ ని కల్లారు చూద్దు గాని రా అక్క. వస్తున్నాను. ఏ మెట్ల మీద నుంచి రావాలి? ఒకసారి తూర్పు తిరిగి దండం పెట్టు. తూర్పు? విజయ్ పెట్టుకున్నాను. అలా పెట్టుకుని స్ట్రైట్ గా వస్తే మెట్లు కనబడతాయి. ఆ మెట్ల మీ నుంచి రా. అలాగే వస్తున్నాను. అంతా ఓకే అంటున్నాడా? ఉండి పిన్ని. ఇదిగో పిన్ని, తూర్పు తిరిగి దండం పెట్టుకుని అలా స్ట్రైట్ గా వెళితే మెట్లు కనపడతాయి కదా, ఆ మెట్ల మీద నుంచి నన్ను రమ్మన్నాడు. అలాగా? ఓకే ఓకే ఓకే. నువ్వెందుకులే, నేను వెళ్తాను. వద్దు పిన్ని, నేను వెళ్తాను. ఇప్పుడు అమ్మ అక్క ఇక్కడికి రావడానికి పోటీ పడుతున్నారు. నేను వెళ్తాను పిన్ని. సంధ్య, అది మెట్ల నుంచి పడే టైంలో నువ్వు అక్కడ ఉన్నావనుకో, దానికి నీ మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే దానికి నీకు పడదు కదా. పోనీ ఇద్దరు వెళ్దాం. రైట్. ఇద్దరం కలిసి వెళ్ళావనుకో, మన ఇద్దరమే ఇది ప్లాన్ చేశావని వాళ్ళకి కన్ఫర్మేషన్ అవుతుంది. ఏంటి వాళ్ళ బాగా ఆకలేస్తోంది. కిచెన్ లోకి వెళ్ళి ఒక పట్టు పట్టాలి. అయితే నువ్వే వెళ్తానంటావు? నేనే వెళ్తాను. అయితే తూర్పు తిరిగి దండం పెట్టుకో. తూర్పు? ఇందాక ఇటే అన్నావుగా. దండం పెట్టుకున్నావా? పెట్టుకున్నాను. అలాగే స్ట్రైట్ గా వెళ్ళి ఏ మెట్లు కనబడితే ఆ మెట్లు దిగు. ఓకే ఓకే. సంధ్య, బయటికి వెళ్ళగానే ఆ రైట్ సైడ్ మెట్లున్నాయి చూడు, అవే కదా? గ్యారంటీగా అక్కే వస్తుంది. పాపం అక్క. ఈ అమ్మాయి వస్తుందేంటి? ఇటెందుకు వెళ్తున్నావు నందిని? ఎక్కడికి వెళ్తున్నావు? కిచెన్ లోకి. అయ్యో, కిచెన్ లోకి వెళ్ళడానికి ఈ మెట్లు ఎందుకు? నీకు తెలీదా? ఈ మెట్లు చాలా స్లోప్గా ఉంటాయి, జారిపడే ప్రమాదం ఉంది. ఆ మెట్ల మీద నుంచి వెళ్ళు. ఏం పర్లేదు, నేను ఈ మెట్ల మీద నుంచే వెళ్తా. అయ్యో నందిని, నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది నేను విన్ను. తప్పుకో. నందిని, విజయ్ చెప్పాడు కదా ఈ మెట్లు స్లోప్గా ఉన్నాయని. నిజంగానే ఆ మెట్లు స్లోప్గా ఉన్నాయి. జారి పడిపోతావు. అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. విజయ్ చెప్పినట్టు ఈ మెట్ల నుంచి వెళ్దాం. రా రా.
ఇంకా రాలేదు. అమ్మా, అమ్మొస్తుంది. అయ్యో, కాలేస్తే ఇక కైలాసమే. గోవిందా గోవిందా. ఆ నందిని మెట్ల మీద నుంచి పడేటప్పుడు నా కళ్ళారా చూడాలి, దాని కెవ్వు కేక నా చెవులారా వినాలి. ఎంత సంతోషంగా ఉంటుందో. అమ్మా, నువ్వు బతికిపోయావే, సేవ్ అయిపోయావు. తూ బతికే. రూమ్ నుంచి తూర్పు వైపు దండం పెట్టి చూస్తే అటు కదా, ఇటొచ్చానేంటి? అమ్మో, ఇంకొంచెం ముందుకెళ్తే నడుము కాళ్ళు చేతులు విరిగేవి. అయ్యో, మళ్ళీ వస్తుంది. ఐఎమ్ సారీ మా, బ్యాటర్ ఓవర్. పని మనిషి కాలేస్తే నువ్వు సేఫ్, నువ్వు కాలు వేస్తే పని మనిషి సేఫ్. లక్ ఎవరిదో. కెవ్వమని కేక వినిపించింది. అయ్యో, ఆ నందిని కాలు చేరి పడిపోయింది. వావ్! అయిపోయింది. నందిని దత్తత కార్యక్రమం మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఫినిష్ మటాష్. నొప్పి సంధ్య. ఊరుకో పిన్ని, చెయ్యిరిగింది. తగ్గిపోతుందిలే పిన్ని, తిను. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? చూడక్క మా అమ్మని. కొంచెం ఉంటే అసలు మా అమ్మ ప్రాణం గాల్లో కలిసిపోయేది. మా అమ్మని అసలు ఇలా ఎప్పుడు చూడలేదు. ఊరుకోరా విజయ్, ఊరుకో. అసలు నాకు 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 బుద్ధి లేదు. మా అమ్మని ఈ పరిస్థితికి నేనే దిగదార్చాను, నేనే తీసుకొచ్చాను. ఏడవకురా విజయ్, ఏడవకు. చూసావా సంధ్య, వాడికి నేనంటే ఎంత ఇష్టమో. నాకేమనైతే వాడు తట్టుకోలేడు. పిచ్చివాడు ఎలా ఏడుస్తున్నాడో చూడు. అవును పిన్ని, నీకేమనైతే వీడు తట్టుకోలేడు. ఒరే తమ్ముడు, నేనుండాల్సిన ప్లేస్లో మీ అమ్మ ఉందిరా. నేను ఆ మెట్ల మీద నుంచి దిగడానికి వస్తుంటే ఆఖరి నిమిషంలో పిన్నొచ్చి దిగిందిరా. అమ్మ స్ట్రాంగ్ కాబట్టి సరిపోయింది. నువ్వైతే కోమాలోనే అక్క. అయినా అమ్మ, నేను అటువైపు మెట్ల మీద నుంచి రమ్మన్నాను కదా, నువ్వు ఇటువైపు మెట్ల నుంచి ఎందుకు వచ్చావు? నడు విరగొట్టుకోవడానికి. అయినా విజయ్, నేను ఆ మెట్లు అనుకున్నాను రా. ఛ, ప్లాన్ అంతా పాడైపోయింది. లేకపోతే ఈ పాటికి ఆ నందిని హాస్పిటల్లో
ఐసీయూలో ఉండేది. కష్టపడి వేసిన ప్లాన్ అంతా పాడు చేశారు. అమ్మగారు భోజనం అండి. ఇలా ఇవ్వు, నువ్వెళ్ళు పట్టుకో. అక్క, మా అమ్మకి నేనే తినిపిస్తాను. అమ్మా, నా చేతులతో తినిపిస్తాను, తినమ్మా. వద్దురా నాన్న, ముద్ద కూడా మింగలేకపోతున్నాను, గొంతు పట్టేసిందిరా. అమ్మా, 2 ముద్దలమ్మా, తినమ్మా. ఇదిగో తినమ్మా. అయ్యో అయ్యో అయ్యో. నీళ్ళు నీళ్ళు. వాటర్ తాగు. అమ్మో నా వేడ. ఇదిగో, ఆగు, ఆగు. ఇదిగో మెల్లిగా. వాటర్, వాటర్ తాగు. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. ఇంకొంచెం తాగు. అమ్మా, ఇంక నా బతుకంతా మీ చేత సేవలు చేయించుకుంటానేమో. లేదు పిన్ని, నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. ఆ తర్వాత నువ్వు మళ్ళీ మామూలుగా నడవచ్చు. అవునరా, అసలు నాకిలా జరిగింది జరగాల్సింది నందినికి కదా. అయితే మరోసారి ఆయిల్ మెట్ల మీద పోయి ఈసారి ఖచ్చితంగా నో, ఒక్కసారి ప్లాన్ చెడిపోతే మళ్ళీ అదే ప్లాన్ చేయకూడదు. మార్చాలి, స్కెచ్ మార్చాలి. ఆ? అమ్మా, లోకి మనమే గెలవాలి. షూర్గా నాని. ఓకే. చూడండి, అమ్మమ్మ మనవరాలు కలిసి ఆడుతున్న బ్యాడ్మింటన్ లో ఏ టీం గెలుస్తుందో చూద్దాం. ఓకే, గేమ్ స్టార్ట్స్ నౌ. ఎస్ ఎస్ అవుట్. నందిని పాయింట్. అమ్మమ్మకి పాయింట్. అమ్మమ్మకి ఒక పాయింట్. ఎస్. నందిని పాయింట్. రోజుకి పాయింట్ వచ్చింది. గ్రానీ సూపర్. థ్యాంక్స్. అవుట్ అవుట్. లేదు లేదు, కౌంట్ లైన్ లోపలే పడింది. ఎందుకు? కాదు కాదు, అవుట్. హే నందిని, లైన్ అవతల పడింది, మాకే పాయింట్. లేదు లేదు, లోపలే పడింది. అవును, లోపలే పడింది. చూడండి అమ్మమ్మ, ఎలా అబద్ధాలు చెప్తున్నారో. మీరే నిజం చెప్పండి. అయ్యో, నేను చూడలేదు రోజీ, లేకపోతే నిజమే చెప్పేదాన్ని. చూడు రోజీ, నేను అంపైర్ని. మళ్ళీ రిపీట్ చేసి చూడడానికి ఇక్కడ కెమెరాస్ లేవు. నేను చెప్పిందే కరెక్ట్. లైన్ లోపలే పడింది, అమ్మమ్మకే పాయింట్. అవును, నందిని చెప్పింది కరెక్ట్. లైన్ ఇవతలే పడింది, నేను కూడా చూశాను. రోజీ, విజయ్ కూడా చెప్పాడు కదా, అయితే అదే కరెక్ట్, మాకే పాయింట్ వస్తుంది. వీడు కావాలనే ఇలా అబద్ధం చెప్పాడు. రోజీ, ఆ పాయింట్స్ అక్కడ వదిలేయి. ఇక మీదటైనా మనం బాగా ఆడదాం. ఆడండి ఆడండి. ఇప్పుడు కోడ్ చేంజ్. ఓకే రా.
పాయింట్, రోజీకి పాయింట్. రోజీకి పాయింట్ వచ్చింది. రెండు టీంలకి సమాన పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. ఎస్ yes అమ్మమ్మ టీమే గెలిచింది. yes అమ్మమ్మ మనవరాలు పోటీలో మొదటి రౌండ్ లో అమ్మమ్మ టీమే గెలిచింది. నీ వల్లే మనం ఓడిపోయాం. బీ కూల్ రోజీ, నెక్స్ట్ రౌండ్ లో బాగా ఆడదాంలే. సరే సరే, ఇప్పుడు కాసేపు బ్రేక్. అందరం జ్యూస్ తాగదాం రండి. అమ్మమ్మ గెలిచింది. థ్యాంక్స్. ఓకే, బాగా ఆడావు కానీ ఓడిపోయావు. అమ్మమ్మ గెలిచింది. రోజీ జ్యూస్. జ్యూస్ తీసుకో. హాయ్ సిద్ధు. హాయ్. సిద్ధు జ్యూస్ తాగు. నో థ్యాంక్ యూ. సరే మళ్ళీ స్టార్ట్ చేద్దామా? ఓకే అమ్మమ్మ పదండి. కానీ చిన్న చేంజ్. ఏంటది? ఈసారి విజయ్తో కాకుండా నేను లోకి బావా కలిసి ఆడతాం.